అలా వెళ్ళిన ముగ్గురూ ఒక దగ్గర ఆ గర్భవతి అయిన స్త్రీని కూర్చోబెట్టి వాల్మీకి భరద్వాజుడు కూడా కూర్చుని అప్పుడు ఆవిడనడిగారు, అమ్మా, ఇంతకీ నీ పేరేమిటి? నీకు ఈ స్థితి కలిగించిన ఆ రాజు ఎవరు? అతని ఎంతటి గొప్పవాడైనా అదృష్టవంతుడు మాత్రం కాదు. ఎవరో చెప్పమ్మా అని అడిగారు. దానికి సమాధానంగా, నేను అయోధ్యా నగరాధిపతి అయిన దశరథ మహారాజు కోడలిని, మిథిల నగరాధీశుడి పెద్ద కూతురిని, విశ్వభంభరాన్ని పాలించే చక్రవర్తి అయిన శ్రీరామచంద్రుడి ధర్మపత్నిని. నా పేరు సీత అని ఒక్కసారిగా భరద్వాజుడికి, వాల్మీకికి గుండెలు బరువెక్కినట్లు అయిపోయాయి. ఏమిటి, ఇప్పటివరకి నేను ప్రతినిత్యం జపించే భువనైక ప్రభువా నీ పతి? నారదుడు చెప్పిన మహానుభావుడే నీ దుస్థితికి కారణం? ఏ ధర్మస్వరూపమైతే దశాననుడు రావణుడిని సంహరించినను అని చరిత్రకారులు చెబుతున్నారో ఆ ధర్మాత్ముడేనా నీకు ఇంతటి అధర్మమైన పని చేశాడు? ఓ నారాయణా, నీవు కూడా ఇలాంటి పనులు చేస్తావు అనుకోలేదు అని మనసులో అనుకుని ఆ రాత్రి నిద్రించి మరునాడు అవే ఆలోచనలతో తమసానదిలో స్నానంచే సంధ్యకి దిగి అవే ఆలోచనలతో బయటికి వచ్చి ఒక చెట్టు కింద కూర్చుని ఆకాశంలో విహరించే రెండు ప్రేమ పక్షులైన కౌంచపక్షులను తడేకంగా చూడసాగాడు. అప్పుడే ఒక వేటగాడు ఒక మొగ పక్షిని బాణం వేసి చంపేశాడు. కోపంతో వాల్మీకి, ఓ నిషాదా, తర్వాత ఏమైందో తెలుసుకోవాలి అంటే డూ సబ్స్క్రైబ్ టు తెలై.